బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషించాడని విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు చేరుకొని విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ప్రిన్సిపల్ పై ఉన్నతాధికారులు వెంటనే చర్య తీసుకోవాలని, లేని పక్షాన ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదంటూ గేట్ బయటించి బయటకు వెళ్లకుండా కళాశాల సిబ్బందిని అడ్డుకున్నారు. ఇక పోలీసు సిబ్బంది ఎంత నచ్చజెప్పినా కూడా వినకుండా నిరసన చేపట్టారు. విద్యార్థులు ప్రిన్సిపల్ పై వన్ టౌన్ ప్రవీణ్ కి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఇక విద్యార్థులపై కళాశాల సిబ్బంది లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సమాధానం చెప్పాలి కదా ప్రిన్సిపల్ అయినప్పుడు. మేము వాళ్ళని బ్రతిలాడి బామాలి మేము ఇలాంటి మాటలు అనడానికి రాలే, మేము ఎగ్జామ్ రాయడానికి వచ్చినాం. ఎవరాలు అనడానికి? ప్రిన్సిపల్ అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా అంటే వీళ్ళతో ఏమైతుంది? ఎంత అన్నా వీళ్ళు నల్లమొహం పెట్టుకొని పోతారు అనుకుంటాడు కావచ్చు. ఓపెన్ డిగ్రీ అని ఇంత తీసి పారేసి మాట్లాడతాడు. ఓపెన్ డిగ్రీ అని బుక్కులు పెట్టుకొని రాస్తున్నామా మేము? చెకింగ్ ఎందుకు చేస్తారు మరి? బుక్కులు పెట్టుకొని రాసుకోవాలి చెప్పచ్చు కదా. మేము ఇక్కడ అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు. మేము క్వశ్చన్ అయితే ఆన్సర్ చెప్పట్లేదు. ప్రిన్సిపల్ లోపల నుంచి రావట్లేదు. ప్రిన్సిపల్ వీళ్ళందరూ ఎందుకు లోపలికి పోయారు మేము అడుగుతా ఉంటే? గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడచ్చా? ఆయన మాట్లాడాలి కదా. మాట్లాడాలి కదా, సమాధానం చెప్పాలి కదా. ప్లీజ్ న్యాయం చేయండి సార్. ప్రిన్సిపల్ మా మీరు అమ్మాయి అకౌంట్లో చూపించి ప్రార్థన రాకుండా పాస్ అవ్వాలి. గతంలో ఇట్లాంటి మీకు ఏమైనా అనుభవం అది జరిగిందా? విద్యా నాయకులతో ఎప్పుడు కూడా జరిగినప్పుడు ఎట్లా అంటున్నారు మీరు? వాళ్ళు వచ్చి చెప్పారు ఇక్కడ బాగుంది. వాళ్ళ పేరెంట్స్ ముందే మాట్లాడారు. ఏమన్నారంటే నేను రానప్పుడు నేను పాస్ కావాలి, కరెక్ట్ కావాలి బాబు దీనికి వెళ్ళిపోయారు. అది ఇబ్బంది కాలేదు. సో ఇబ్బంది ఎక్కడ ఏమవుతుందంటే ఆర్టీఏసి మేము కమిషనరేట్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ చేసుకొని ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం ఇట్లా ఇబ్బంది పెడితే కళాశాలలో ప్రతిరోజు మేము విధంగా పనిచేసుకుంటూ పోవడం కష్టం అవుతుంది. సో జాబ్ చేసుకున్నారు దాన్ని. ఇప్పుడు ఈ ఉన్న దాంట్లో ఏంటంటే మీరు మమ్మల్ని ఫ్రీగా వదిలేస్తే ఏమీ లేదు. ఇక్కడ ఎన్ని ఇష్యూస్ అంటే ఇక్కడ ఒక ప్రిన్సిపాల్గా మీరు మమ్మల్ని టైట్ చేస్తారంటే నేను ఒక రౌండ్ పోతాను. ప్రతిరోజు నేను వెళ్ళి ఒకటే రౌండ్ నాకు టైం ఉంది. వాళ్ళే డ్యూటీ చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. స్క్రీనింగ్ చెప్పేదంటారు, మేము లోపలికి వస్తామంటారు. సరే ఇదంతా బాగానే ఉంది. నాగార్జున కాలేజీలో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే పరిస్థితి ఉంటే కంప్లైంట్ చేశారు. అందరు ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకుంటే సూపరింటెండెంట్ మీద యాక్షన్ తీసుకున్నారు. వదిలేసుకొని అంటారు. ఇంకా కేసు నడుస్తుంది. అంటే వదిలేస్తేనేమో ఆ సమస్య, కరెక్ట్గా ఉంటేనేమో ఈ సమస్య. మరి మేము టీచర్స్లో పనిచేయాలో లేదో మీరు చెప్పండి. మాస్ కాపింగ్ వదిలేయమంటారా? వదిలేస్తాం. మరి ఏం చేయగలుగుతాము? లేదు సెంటర్తో మాట్లాడండి. నేను వాళ్ళు ఏమన్నారు, ఎప్పుడు ఎగ్జామ్ నడిపియండి, నెక్స్ట్ ఇయర్ సెంటర్ రాస్తామని చెప్పారు. సో ఒకరిద్దరు చేయబట్టి 10 మందికి నష్టం అవుతుంది కదా. చదువుకునే వాళ్ళు లేరు. ఇక్కడ చదువుకునే వాళ్ళ కోసం నష్టం జరుగుతుంది కదా. క్లాసెస్ రమ్మంటే ఎందుకు రాదు చెప్పండి. క్లాసెస్ నడిపిస్తున్నాం. ఇక్కడ ఆయన ఇప్పుడు కోఆర్డినేటర్ టైం టేబుల్ సెట్ చేసాము, గ్రూపుల్లో పెడుతున్నాం. మాకు రాస్తారు,
గ్రూపులు కావటం నాకు చెప్పండి. ఎవరు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారో చెప్పండి. చెప్పకుండా మా మీద తిరగబోతే ఎవరైనా చేయగలుగుతారు చెప్పండి. పలానా నాకు మిస్లీడ్ చేస్తారు సార్ చెప్పు పడతారు నాకు. ఇంతకుముందు మెటీరియల్ మన దగ్గరకు వచ్చేది. మెటీరియల్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్గా ఇచ్చేది. కానీ ఇప్పుడు మెటీరియల్ మనకు రావట్లేదు. డైరెక్ట్ వాళ్ళకి ఆన్లైన్లో వెళ్ళిపోతున్నారు. రాలేదు అంటే ఎవరి మీద కంప్లైంట్ చేయాలి? స్టడీ సెంటర్ మీద అక్కడ స్టడీస్ మళ్ళీ ఓన్లీ లెర్నింగ్ సపోర్ట్ సెంటర్. ఇక్కడ ఓన్లీ మనకు క్లాసెస్